క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక పర్యాయం మీతో కలిసి ప్రభును స్తుతించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్న మీకందరికి కూడా యేసు ప్రభు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన దేవా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క అనంతమైన కృపను బట్టి క్రీస్తుల మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచిన దేవా, నీకు వందనాలు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభువా, అనేకులు ప్రభువా వ్యాధి బాధల చేత ఇబ్బంది పడుతుండగా, వ్యాధి బాధల చేత కృషించుతుండగా, నీ పిల్లలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా జీవితాల్లో నీవు చూపిన మహోన్నతమైన ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క శుభదినాన్ని మాకిచ్చావు, నీకు వందనాలు. ఈ దినములో ప్రభువా నాయన, నిన్ను గణపరిచి ఆరాధించడానికి ఇంటి అవకాశాన్ని ఇచ్చిన విధమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మా దేవుడుగా, రక్షకుడుగా మా జీవితాల్లో ఉండి ప్రభువా నీ కృపాహస్తాన్ని మా మీద చాపి మా జీవితాలలో నాయన నూతనమైన కృపచేత నింపిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. దేవుణ్ణి మహిమపరుస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయనను స్తుతిద్దాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉచ్చాయించి సంతోషించెదము, మేమందరము ఉచ్చాయించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని, కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యమును చదవకముందు కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్య ప్రకారము లేఖనాలను మేము పరిశీలన చేసినప్పుడు దేవుడు అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు మన జీవితాల్లో బయలుపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు ఆయా కాలంలో ఆయా సమయాల్లో తన భక్తులను వాడుకొని వారి ద్వారా ఎన్నో ఉన్నతమైన కార్యాలు జరిగించినటువంటి వాడుగా మన ప్రభు ఉన్నాడు. ఒకవేళ అబ్రహాము మొదలుకొని పౌలు వరకు మనం గమనించగలిగితే లేఖనాల్లో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకున్నటువంటి వాడుగా, వారి ద్వారా గొప్ప కార్యములు జరిగించిన వాడుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే వారు ఆ యొక్క గొప్ప కార్యములు చేయకముందు వారిని దేవుడు ఒక క్రమంలోనికి నడిపిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి, లేక ఒక వ్యక్తి ద్వారా కార్యములు జరిగించాలి అంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తిని సిద్ధపరిచేవాడు, లేక ఆ వ్యక్తిని ఒక క్రమశిక్షణలోనికి నడిపేటువంటి వాడుగా మన ప్రభు ఉన్నాడు. ఏలియా ప్రవక్త కాలంలో గమనించినప్పుడు, ఏలియా ప్రవక్త కాలంలో గొప్ప లేక వర్షము లేక కరువు వచ్చింది. అటువంటి పరిస్థితిలో గమనించగలిగితే దేవుడు ఏలియాను పోషించాలి. అయితే ఏలియాను పోషించాలంటే ఏలియాకు కావలసిన దానిని అందించాలి. అందును బట్టి దేవుడు ఆనాడు ఆ ఏలియాను ఎంతో ప్రేమతో ఆయన కాకోలము ద్వారా ఆయన పోషించిన వాడుగా మనము చూస్తూ ఉన్నాం. అనగా దేవుని మాట కాకోలము వినింది,
పావురం వినింది, చేపలు విన్నాయి, గాడిద విన్నది, లేక సర్వసృష్టి వింటుంది, కానీ మానవుడు విననివాడుగా ఉన్నాడు. అనగా దేవుడు ఎటువంటి సర్వశక్తిమంతుడో మానవుడు గ్రహించలేకపోతా ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం కెరీతు వాగు దగ్గర దేవుడు ఏలియాను ఏ విధంగా నడిపించాడో, ఎటువంటి క్రమశిక్షణ నేర్పాడో ఆ వాగు దగ్గర, లేక ఆ వాగు ద్వారా మన జీవితాల్లో మనం ఎటువంటి పాఠం నేర్చుకోవాలో కొన్ని సంగతులు ఈ ఉదయకాలం లేఖన భాగాల్లో నుండి చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. కెరీతు వాగు దేవుని క్రమశిక్షణ అనేటువంటి పాఠశాల. దేవుని నడిపింపు, దేవుని నమ్మకత్వం, దేవుని నీతి అనే వాగ్దానాలపై తర్బీదునిస్తూ తన బిడ్డలను తన శక్తికి వారసులుగా, ప్రేమకు ప్రతినిధులుగా, సువార్తలకు సాక్షులుగా తీర్చిదిద్దే శిక్షణా కాలమే కెరీతు వాగు. దేవుడు తరచూ మనలను కెరీతు వాగుల దగ్గరకు నడిపిస్తూ ఉంటాడు. అయితే ఆ కెరీతు వాగుల ద్వారా ఒక చక్కటి పాఠమును నేర్పడానికి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే పచ్చిక బయళ్ళు శాంతికరమైన కెరీతు వాగులు ఒక్కోసారి గాఢాంధకారపు లోయలుగా మారిపోతూ ఉంటాయి. దేవుడు తన చిత్తానుసారంగా నడిపిస్తున్న దారిలోనే నడుస్తున్నా ఎదురయ్యే తుఫానులు, లోయలు, ఎండిన వాగులు విశ్వాసిని అయోమయ స్థితిలో పడవేసేటువంటివిగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే దేవుని శిక్షణా కాలము అనేటువంటి దానిని గమనించాలి. ఒక కుమ్మరి చేతిలో రూపొందుతున్న పాత్ర యొక్క గట్టితనం, నాణ్యత ఎప్పుడు తెలుస్తుందంటే అది సరైనటువంటి ఒక రూపంలోనికి వచ్చినప్పుడే తెలుస్తుంది. ఈ సమయంలోనే దేవుని మహిమార్థమై తన పాత్రను నిలుపుకోవడమో లేక మట్టిపాలు కావడమో తెలిసేదే ఈ కాలం. కాబట్టి దేవునితో అత్యంత సన్నిహిత సంబంధము కలిగి ఆధ్యాత్మిక సంపూర్ణత సంతరించుకునేది ఈ శిక్షణ కాలం. అయితే అనేకసార్లు ఈ శిక్షణ కాలంలో మానవుడు పారిపోయేవాడుగా ఉంటాడు. కొంతమంది నిలబడగలుగుతారు, కొంతమంది శిక్షణలో పారిపోయేవారుగా ఉన్నారు, లేక విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా, లేక దేవుని యందు నమ్మకాన్ని కోల్పోయేటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ కెరూబు వాగు దగ్గర ఏలియా ప్రవక్తకు దేవుని నడిపింపు ఏ విధంగా దేవుడు ఏలియాను నడిపించాడో మనం ఇక్కడ చూద్దాం. అహాబు రాజు రాజ్యములో 3 సంవత్సరాలు వర్షం కురియదని ఏలియా ప్రవక్త ప్రవచించాడు. అంటే ఆ దేశము 3 సంవత్సరాలు భయంకరమైన కరువుతో అల్లాడిపోతుంది. భూమి తన ఫలాన్ని ఇవ్వదు, ధనికుల ధనము వారి ఆకలి తీర్చదు. అనగా దేశమంతా ఎండిపోయి నీటి చుక్క కరువైన సమయంలో దేవుడు ఏలియా ప్రవక్తను శాంతికరమైన జలమైన కెరీతు వాగు దగ్గరకు నడిపించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఊటలు ఆ వాగుల్లో ప్రవహించసాగాయి. ఆ వాగు నీటిలో ఏలియా తన దాహాన్ని తీర్చుకోసాగినటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడే రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతున్నని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. అనగా శత్రువుల ఎదుట ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. లేక శత్రువుల ద్వారానే ఆహారాన్ని పంపగలిగినటువంటి వాడు మన దేవుడు. ఒకవేళ పక్షులన్నిటిలో కాకిని మనం చూసినప్పుడు చాలా దొంగలించే స్వభావం కలిగింది. ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఒక చిన్న పిల్లవాడు ఏదైనా రొట్టె ముక్కో బ్రెడ్ ముక్కో ఒకవేళ బయట నిలబడి తింటూ ఉంటే కాకి వెంటనే కిందికి వాలి ఆ బిడ్డ చేతిలో ఉన్నటువంటి ఆ రొట్టెనైతేనేమి బ్రెడ్ ముక్కనైతేనేమి దొంగిలించుకొని పోయేటువంటిదిగా ఉంది. అయితే అటువంటి కాకి చేత దేవుడు ఏలియాకు ప్రతిదినము ఆహారమును పంపించాడు, ఆహారమును అందించిన వాడుగా ఉన్నాడు. అక్కడ మనం చదువుకుంటే అక్కడ కాకోలోములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును
అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. సృష్టినే శాసించగల విశ్వాస వీరుడైన ఏలియాను దేవుడు కెరీతు వాగు దగ్గరికి నడిపించారు. ఏలియా జీవితం, ఈ కెరీతు వాగు ఒక శిక్షణ కాలం ఏలియాకు, లేక ఒక దాగుచోటు, లేక తన మహిమను, న్యాయాన్ని, నమ్మకత్వాన్ని లోకానికి కనపరచడానికి, ఏలియా ప్రవక్తకు తర్బీదునివ్వడానికి కెరీతు వాగును దేవుడు ఏర్పాటు చేశాడు. అనేకసార్లు దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా ఎండిన ఎడారి లోయల్లోనికి నడిపిస్తాడు. కారణం ఏంటంటే మనల్ని తర్బీదునివ్వడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని స్థిరపరచడానికి, మనల్ని ఒక నూతనమైన శక్తితో నింపడానికి దేవుడు మన కొరకు వాటిని ఏర్పాటు చేశాడనేటువంటిది మనము గమనించాలి. అయితే కెరీతు వాగు దగ్గర దేవుడు ఏ విధంగా, ఎంత మహిమకరంగా ఏలియాను పోషించాడు అంటే, ఒకవేళ అది ఎంతో ఆశ్చర్యకరంగా దేవుడు ఏలియాను పోషించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏలియా జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, ఏలియా ప్రవక్త జీవితంలో దేవుడు ఏలియా ప్రవక్తను బహుగా వాడుకున్నటువంటి వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అయితే కెరీతు వాగు దగ్గర శిక్షణ కాలం పూర్తయింది. ఆ పూర్తయిగానే కెరీతు వాగు ఎండిపోయింది. అంటే ఏలియా ప్రవక్త తన ప్రయాణము కొనసాగించే సమయము ఆసన్నమైంది అనేటువంటిది గమనించాలి. అనగా కెరీతు వాగు దగ్గర ఏ లోటు లేకుండా జీవించిన ఏలియా జీవితంలో అనుకోని మలుపు తిరిగింది. కడుపు నింపిన కెరీతు వాగు ఎండిపోయింది. క్రైస్తవ జీవితంలో సుఖ దుఃఖాలు మిళితమైనటువంటిది క్రైస్తవ జీవితం. అనేక సార్లు మనము సుఖాన్నే ప్రేమిస్తాం, సుఖాన్నే కోరుకుంటాం, లేక సుఖకరమైన స్థితిలో ఉండాలని మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు మనలలో, మన జీవితంలో సుఖ దుఃఖాలను మిళితము చేశాడు అనేటువంటి దానిని మనము మర్చిపోయేటువంటి వారముగా ఉంటాం. ఇక్కడ గమనిస్తే ఈ కెరీతు వాగు దగ్గర దేవుడు ఏలియాకు ఎలాంటి లేక లోటు లేకుండా దేవుడు కాపాడి ఆ శిక్షణ కాలంలో ఏలియాను బలపరిచినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ యొక్క కెరీతు వాగు ఎండిపోయింది. మళ్ళీ ఎండిపోయిన తర్వాత ఏలియా పరిస్థితి ఏంటి? ఆ ఎండిపోయిన తర్వాత ఏలియాకు త్రాగడానికి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి అనేటువంటి ప్రశ్న అనేక సార్లు మన జీవితాల్లో ఉంటాయి. అయితే దేవుడు అక్కడితోనే వదిలిపెట్టేవాడు కాదు. అనగా తన పిల్లలను ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అనగా ఏలియా ఎడల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏలియా కొరకు ఒక ప్రయాణాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఏలియాను ఒక బలమైన స్థితిలోనికి, లేక ఒక బలమైన కార్యము చేయడానికి దేవుడు ఏలియాను సిద్ధపరిచినటువంటి వాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. వెంటనే బయలుదేరి దేవుడు ఏలియాను ఆజ్ఞాపిస్తున్నాడు. ఏలియా, నువ్వు వెంటనే సారేపాతు అనేటువంటి ఊరికి బయలు వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఒకవేళ చూద్దాం, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితని. ఇక్కడ దేవుని యొక్క నమ్మకత్వాన్ని, లేక దేవుని యొక్క ఒక నడిపింపును ఏలియా చూస్తున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా కెరీతు వాగు దగ్గర శిక్షణ కాలం పూర్తయిన వెంటనే దేవుడు తన నమ్మకత్వాన్ని, అనగా ఏలియా యొక్క నమ్మకత్వాన్ని, లేక దేవుడు తన యొక్క నమ్మకత్వాన్ని, లేక వారిరువురి నమ్మకత్వాన్ని ఇక్కడ మనము చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. అనగా దేవుడు తాను నమ్మదగిన వాడు, తన యందు విశ్వాసం ఉంచిన వారి ఎడల ఆయన నూతన కార్యములు జరిగించగలిగిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఏలియా ప్రవక్త వెంటనే సారేపాతు అనేటువంటి ఊరికి వెళ్ళాడు. ఏలియా అక్కడికి వెళ్ళేసరికి ఆ విధవరాలు ఊరి బయట కట్టెలు ఏరుకుంటూ కనిపించింది. అయితే ఏలియా ఆమెను చూసి, అమ్మా, త్రాగడానికి కొన్ని నీళ్ళు ఇమ్మని అడిగాడు. తర్వాత ఆమెతో మాట్లాడుతూ, అమ్మా, ఆకలిగా ఉంది, కొంచెం ఆహారం నాకు తెమ్మని చెప్పినప్పుడు అందుకు ఆ విధవరాలు తన యొక్క నిజస్థితిని ఆయన ముందు ఉంచింది. అనగా ఏది దాచుకోకుండా, లేక తన యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఏలియా గారికి ఆమె చెప్పింది. ఎప్పుడైతే ఆమె ఏలియాతో
ఆ పంచుకునేటువంటి ఆహారం అనగా లేక తినేటువంటి ఆహారం తన వద్ద లేదని, తనకు తన కొడుకుకు ఆ పూటకు మాత్రమే సరిపోయేటువంటి ఆహారం ఉందని, తర్వాత తనకు మరణము తప్ప గత్యంతరము లేదని ఆమె ఎప్పుడైతే చెప్పిందో, ఏలియా ఆమెతో ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులరా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఇటువంటి కెరీతు వాగులు మన జీవితాల్లో చాలాసార్లు ఎదురవుతాయి. అయితే ఇవన్నీ దేవుని చిత్త ప్రకారమే మనము జరుగుతున్నాయనేటువంటిది నమ్మాలి. దేవుని చిత్త ప్రకారమే జీవిస్తున్నాము కాబట్టి దేవుడు అన్నీ సమకూర్చి సవ్యంగా ఆయన జరిపించేటువంటి వాడు అనేటువంటిది గమనించాలి. ఎటువంటి అడ్డంకాలు ఉండవనేటువంటిది కూడా మనం నమ్మాలి. అనగా పచ్చిక బయలలో అంతా పచ్చదనమే ఆశిస్తాం. అయితే ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినప్పుడు నిండుగా ప్రవహిస్తున్న కెరీతు వాగు ఎండిపోయి క్షామం అనే ఎడారిలో ప్రయాణించవలసి వచ్చినప్పుడు అంతా అంధకారమే మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఇదేనా దేవుని చిత్తం నా జీవితంలో? ఇదేనా దేవుని ప్రణాళిక నా జీవితంలో అని విశ్వాసి అనేక సార్లు అవిశ్వాసానికి బలైపోయేటువంటి వారుగా ఉంటారు. అనగా కెరీతు వాగులో ఏ లోటు లేకుండా పోషించిన దేవుడు సారేపాతుకు వచ్చేపాటికి కరువు, క్షామం, తినడానికి తిండి లేని స్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు విశ్వాస జీవితంలో కృంగిపోతాం. విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టేటువంటి వారముగా ఉంటాం. అయితే ఏలియా ప్రవక్త ఆ విధవరాల దగ్గరకు వచ్చినప్పుడు ఆమె దగ్గర ఏమీ లేదు. ఒక్క రొట్టె మాత్రము ఉన్నటువంటి ఆ విధవరాలు ఏలియాను పోషించడం ఏమిటి? అనగా ఆమెతో ఏమీ లేదు, ఒక్క రొట్టె ఉంది. ఆ రొట్టె ద్వారా ఆమె ఏలియాను ఏ విధంగా పోషించగలదు? తన కుమారుణ్ణి ఏ విధంగా పోషించగలదు? తను తాను ఏ విధంగా పోషించుకోగలగలదు? ఆలోచన చేద్దాం. విధవరాలి పరిస్థితి దేవునికి తెలియదా? విధవరాలి యొక్క స్థితి దేవునికి తెలియదా? దేవునికి అన్ని సమస్తము తెలుసు. అయితే దేవుడు తన కార్యమును లేక తను తాను మహిమపరచుకోవడానికి అనేక సార్లు అటువంటి అనగా గాఢాంధకారపు మార్గములో మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎండిపోయిన వాగు నుండి నిండుకొన్న ఇంటికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అనగా ఇంటిలో కొరత ఉంది. అక్కడ ఆ కెరీతు వాగు ఎండిపోయింది. ఇక్కడ ఈమె ఇల్లు కూడా గమనించగలిగితే ఇంట్లో ఏమీ లేదు. అనగా ఒక్క రొట్టె తప్ప ఏమీ లేదు. అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ వాగులో నీళ్లు లేవు, ఇక్కడ ఇంట్లో ఎలాంటి ఆహారము లేనటువంటి స్థితి. అనగా ప్రతికూల పరిస్థితుల్లో మనలో కలిగే సందేహాలు ఇవే. దేవుని సన్నిధి నుండి వైదొలిగే సందర్భాలు ఇవే. అనేక సార్లు కష్టం వచ్చిన వెంటనే మనకున్న విశ్వాసాన్ని విడిచిపెడతాం. దేవా, నేను నీ యందు భయభక్తులు కలిగిన వాడిని, నీ యందు భయభక్తులు కలిగిన దాన్ని, మరి ప్రభువా నాకేనా ఇది? నేను క్రమము తప్పకుండా నీ సన్నిధికి వస్తున్నాను, క్రమము తప్పకుండా దశం భాగాలు ఇస్తున్నాను, క్రమము తప్పకుండా అవి చేస్తాను ఇవి చేస్తాను, నా జీవితంలోనేనా ఇటువంటి ప్రతికూల పరిస్థితులని అనేక సార్లు మనలో సందేహాలు కలుగుతాయి. అనేక సార్లు దేవుని సన్నిధి నుండి వైదొలుగుతాం. అనేక సార్లు దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయేటువంటి వారముగా ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక చక్కటి ఆలోచన కలిగిన వాడు. ఆయన మన జీవితంలోనికి ఏది ఆహ్వానించినా, ఏది అనుమతించినా దాని ద్వారా ఒక గొప్ప కార్యాన్ని, దాని ద్వారా ఒక పాఠాన్ని ఆయన మనకు నేర్పగలిగేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి దానిని మనము గమనించాలి. అయితే కెరీతు వాగు దగ్గర దేవుని క్రమశిక్షణ పొంది దేవుని శక్తికి ప్రతినిధిగా తీర్చబడి ఏలియా ప్రవక్త దేవుని నమ్మకత్వానికి, వాగ్దానానికి సాక్షిగా నిలిచిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి మనం మర్చిపోకూడదు, మన దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పక నెరవేర్చేవాడు. అందుకే ఏలియా దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. ఏలియా దేవుని వాగ్దానం మీద తన మనస్సును ఉంచాడు. లేక ఏలియాను మనము గమనించినప్పుడు దేవుని మాట మీద నమ్మకం కలిగిన వాడుగా ఉన్నాడు. అనగా దేవుని నమ్మకత్వాన్ని, దేవుని వాగ్దానాన్ని నమ్మినవాడుగా ఏలియాను మనం చూస్తున్నాం. అందుకే ఏలియా దేవుని మహిమ కొరకే తాను ఆ విధవరాలి ఇంటికి పంపబడ్డాడని ఏలియాకు తెలుసు. అందుకే
విధవరాలి మాటలకు ఏలియా కృంగిపోలేదు. విధవరాలు చెప్పినటువంటి ఆ జవాబుకు ఏలియా ఏమాత్రం నిరాశ చెందలేదు. అనేక సార్లు కరువులో కాటకములో మన జీవితాల్లో ఆలోచన చేస్తే నిరాశ నిస్పృహలోనికి వెళతాం. అనగా ఏంటిది నా జీవితంలో, ఎందుకు నా జీవితంలో ఇవన్నీ లేక వస్తున్నాయని మనము వేదన చెందేవారుగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. అనగా కెరీతు వాగులనేటువంటి లేక సమృద్ధికరమైనటువంటి స్థితిని దేవుడు నీకు ఇచ్చి ఆ తరువాత ఆ వాగు అనగా ఎండిపోయినటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఒకవేళ నీవు కృంగిపోయేటువంటి వాడుగా ఉంటావేమో. సహోదరుడా, సహోదరి, మన దేవుని వాగ్దానములను మనము గట్టిగా పట్టుకోవాలి. మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, నమ్మదగిన దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు అనేటువంటి ఒక నిశ్చయతను మనము కలిగి ఉండాలి. ఇక్కడ గమనిస్తే ఏలియాతో ఆమె చెప్తుంది, అయ్యా, నేను నా కుమారుడు తినడానికి మాత్రమే ఒక రొట్టె ఉంది, లేక తర్వాత మేము మరణమవుతామనేటువంటి మాట ఆమె చెప్పింది. అప్పుడు ఏలియా అంటాడు ఆమెతో, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుంటే ఆమెతో ఏలియా చెప్తున్న మాట, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయు. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాం. ఇక్కడ గమనించినప్పుడు ఏలియా, అమ్మా నీవు భయపడొద్దు, నేను చెప్పినట్లు చేయి, నాకు మొట్టమొదటి అప్పాన్ని తెచ్చి ఆ తర్వాత నీవు నీ కుమారుడు ఆ అప్పములు చేసుకొని తినుడి అనేటువంటి మాట చెప్పినప్పుడు ఆ విధవరాలను మనం గమనించినప్పుడు ఏలియా మాటలను విశ్వసించింది. ఒకవేళ మనమైతే ఏం చెప్పేవాళ్ళమంటే, అయ్యా, ఈ దినానికి నాకు నా కొడుకుకి తప్ప ఇంకా వేరే ఇవ్వడానికి రొట్టె లేదు, నీవేంటి నన్ను ఈ విధంగా వేధిస్తున్నావు అని మనం అనేవారం. కానీ ఆ విధవరాలను మనము గమనించినప్పుడు ఆమెకున్నటువంటి విశ్వాసము చాలా గొప్పదని మనము గమనించాలి. ఏలియా మాటల యందు విశ్వాసం కలిగింది, ఏలియా మాట మీద నమ్మకం కలిగింది. అంత మాత్రమే కాకుండా ఈయన ఒక దైవజనుడు అని కూడా ఆమె గ్రహించగలిగినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విధవరాలి పక్షాన మన దేవుడు వ్యాజ్యమాడుతాడు అనేటువంటి వాగ్దానం ఆ విధవరాలు నమ్మింది. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు అక్కడ గమనించినప్పుడు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, ఆ బుడ్డిలోనున్న నూనె అయిపోలేదు. అనగా ఆ స్త్రీ లేక ఆ విధవరాలు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మాటలు నమ్మింది, కరువు అనే నమ్మదగని పరిస్థితుల్లో దేవుని మాటలు నమ్మింది. అనగా అనేక సార్లు కరువులో దేవుని మాట మనం వినాం. కరువులో మనకున్నటువంటి బాధ, వేదన లేక మన యొక్క నిరాశను బట్టి దేవుని యందు భక్తిని కూడా మనము కనపరచలేం. అయితే ఈ విధవరాలను మనము గమనించినప్పుడు దేవుని నమ్మింది, దేవుని వాగ్దానాన్ని నమ్మింది, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు పోషిస్తాడు, దేవుడు సంరక్షిస్తాడు అనేటువంటి నమ్మింది. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ విధవరాలకు వచ్చినటువంటి పరీక్ష లేక విధవరాల జీవితంలో కలిగేటువంటి పరీక్షలు మన జీవితాల్లో అనేకం కలగచ్చు. అయితే మనం కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మాలి, దేవుని మాటను నమ్మాలి, దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి. లేక దేవుని మాట మీద మనము నిలబడగలిగితే దేవుడు తప్పక గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ మనము గమనించితే ఈ స్త్రీ తనకున్న విశ్వాసాన్ని ఇక్కడ ఆమె చూపుతుంది. దేవుడు ఆమె విశ్వాసాన్ని, తన వాగ్దానాన్ని గణపరుస్తున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మనం చూస్తే వాక్య భాగంలో రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు. ఎవరైతే విశ్వాసముతో, ఎవరైతే దేవుని యందు నమ్మకముతో, ఎవరైతే దేవుని ఎడల భయభక్తులతో దేవుని మాటను నమ్ముతాడో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. అక్కడ గమనిస్తే తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు
లేక ఎంత గొప్ప ఆశ్చర్యకార్యాన్ని దేవుడు ఆ విధవరాలింట దేవుడు జరిగించాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవును ఆ విధవరాలు వలె దేవుని మాటను నమ్మగలిగితే, ఆ విధవరాలు వలె దేవుని వాగ్దానాన్ని నీవు నమ్మగలిగితే, దేవుని మాట యందు విశ్వాసం ఉంచగలిగితే, ఆ కరువు కాలంలో ఆ విధవరాలు దేవుడు ఏ విధంగా పోషించాడో నిన్ను కూడా పోషించగలిగిన వాడుగా ఉన్నాడు. ఆ విధవరాలు ఎండిపోయిన కెరూతువాగనే జీవితం తిరిగి గిన్నె నిండి పొర్లేంతగా అనగా శాంతికరమైన జలాలుగా దీవించబడ్డానికి ఏలియా నివసించిన కెరీతువాగును దేవుడు ఎండిపో చేశాడు. లేక ఆ యొక్క కెరీతువాగు ఎండిపోవడానికి కారణం ఏంటంటే ఆ విధవరాలు ఎండిపోయిన జీవితాన్ని, ఆ విధవరాలి మోడుబారిన జీవితాన్ని ఆయన గిన్నె నిండి పొర్లేంతగా శాంతికరమైన జలముల యొద్దకు నడిపించేట్టుగా చేశాడు. ఉదయకాలం ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? ఎడారి బ్రతుకుందా? లేక దిక్కుతోచని స్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలోనే ఉన్నావా? లేక నీ జీవితంలో లేక నమ్మదగని వారు లేరు అనేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ఆలోచన చేయి. విధవరాల జీవితం ఎండిపోయింది. అయితే దేవుడు ఆ ఎండిపోయిన జీవితాన్ని చిగురించాడు. మోడుబారిన జీవితాన్ని ఆయన తిరిగి జీవాన్ని ఇచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ రోజే ఆమె చనిపోయేది, ఒకవేళ ఏలియా ప్రవక్త ఇంటికి వెళ్ళకపోతే ఆ దినాన ఆమెకు చివరి దినం. అయితే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఇక్కడ మనము ఆలోచన చేయాలి. మన యొక్క జీవితం పరీక్షించుకుందాం. అనేక సార్లు కెరీతువాగు అనుభవాలు మన జీవితాల్లోనికి వస్తాయి. లేక ఆ యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు మన జీవితాల్లోనికి అనుమతించబడతాయి. అయితే వాటిని బట్టి కురింగిపోకూడదు, వాటిని చూడకూడదు, వాటి వైపు నీ కనుదృష్టి ఉంచకూడదు. కేవలం ప్రభు వైపే మనం ఉంచాలి. విధవరాలు దేవుని వైపు చూసింది, విధవరాలు దైవజనుడైన ఏలియా వైపు చూసింది. దేవుడు ఆ కరువు కాలమంతా ఎంతో ప్రేమతో ఆమెను ఆయన పోషించిన దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కరుణ ఆమెను క్షామము నుండి కాపాడింది. దేవుని కటాక్షం ఆ కరువు కాలంలో ఆమెను పోషించింది. ఇదే దేవుని నమ్మకత్వం. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని యందు నమ్మకంగా ఉంటాడో, ఎవరైతే దేవుని వాగ్దానాలు నమ్ముతారో, దేవుడు కూడా నమ్మకంగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలిగేటువంటి వాడుగా ఉంటాడు. ఉదయకాలం ఆలోచన చేద్దాం. ఆ విధవరాలి వలె దేవుని వాగ్దానాన్ని మనం నమ్ముతున్నామా? ఆ విధవరాలు వలె దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నామా? ఆలోచన చేద్దాం. అనేక సార్లు దేవుని వాక్యాన్నే మనము నమ్మం, దేవుని వాక్యానికే లోబడం, దేవుని వాక్యానికి అవిధేయులై దారి తొలగిన స్థితిలో మనం ఉంటున్నాం. అందుకే మన జీవితాల్లో అనేకమైన లేక ఇబ్బందులు అనేటువంటి వలయాలు, అనేకమైనటువంటి అపాయాలు అనేటువంటి వలయాలు, అనేకమైనటువంటి లేక ఉపద్రవాలు, సుడిగుండాలు, కేవలం ఇవన్నీ మన స్వయంకృతాపరాధము అనేటువంటి దానిని మనము గమనించాలి. విధవరాలు దేవుని నమ్మింది, విధవరాలు దేవుని నమ్మింది, అందుకే పోషించబడింది. ఈ దినాన నీవు నమ్ముతున్నావా? నీ జీవితంలో కలిగే కరువుల్లో, లేక నీ జీవితంలో కలిగేటువంటి బాధలు, నీ జీవితంలో కలిగే క్షామములో నీ దేవుడు నీతో ఉన్నాడని, నీ దేవుడు నిన్ను తప్పక నిన్ను మేలుకరమైన స్థితుల్లో ఉంచుతాడని, నీ దేవుడు నిన్ను మరవని వాడనేటువంటి దానిని నీవు గ్రహించగలిగితే ఎంతో గొప్ప మేలు పొందగలుగుతాం. ఉదయకాలం ఆలోచన చేద్దాం. దేవుడు ఏలియాను ఈ యొక్క సారేపాతుకు నడిపించటకు ముందు ఆ కెరీతు వాగు దగ్గర ఆయనకు ఒక మంచి శిక్షణను దేవుడిచ్చాడు. ఆ వాగు దగ్గర ఆయన ఎంతో గొప్ప దేవుని క్రమశిక్షణ నేర్చుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోగలిగేటువంటి మనోధైర్యాన్ని ఆ కెరీతు వాగు దగ్గర నేర్చుకోగలిగాడు. ఇది నాన్న ప్రతి క్రైస్తవ విశ్వాసి, ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా కెరీతు వాగు దగ్గరకు రావాలి. ఆ కెరీతు వాగు దగ్గరకు వస్తే దేవుడు నేర్పుతాడు. నీవే విధంగా జీవించాలో, నీవే విధంగా బ్రతకాలో, నీవే విధంగా నడవాలో, నీవే విధంగా మాట్లాడాలో, నీవే విధంగా ఆలోచన చేయాలో, నీ జీవిత విధానాన్ని ఆయన నీకు నేర్పుతాడు. ఎక్కడనగా కెరీతు వాగు దగ్గర. ఇది నా సహోదరి సహోదరుడా, ఆ కెరీతు వాగు అనేటువంటి ఆ దేవుని లేక దేవుని యొక్క ఆ క్రమశిక్షణ నేర్పేటువంటి ఆ యొక్క బోధనాలయము దగ్గరకు నీవు రావడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచన చెయ్యి. ఎందుకంటే దేవుడు అక్కడే నిన్ను సరిచేస్తాడు,
అక్కడే నీలో ఉండే లోపాలను సరిచేస్తాడు. అక్కడే నిన్ను ఒక సరైనటువంటి రీతిలో ఆయన నిన్ను బలపరుస్తాడు. అంత మాత్రమే కాకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకోగలిగే మనోధైర్యాన్ని అక్కడే ప్రభు మనకు నేర్పగలిగేవాడుగా ఉన్నాడు. సహోదరి, కెరీతు వాగు అది సమృద్ధికరమైనది. కెరీతు వాగు దగ్గరికి ఎవరైతే వస్తారో ఆయన సమృద్ధి జీవాన్ని ఇస్తాడు. ఆ కెరీతు వాగు దగ్గరకు వచ్చిన వారి జీవితాల్లో సమృద్ధిని, సమాధానమును, సంతృప్తిని ఆయన ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇంకా నీవు లోకంలో పడి, లోకాశల్లో పడి, లేక లోకంలో ఉన్నటువంటి వారితో కలిసి నీవు జీవిస్తూ ఆ కెరీతు వాగు అనేటువంటి అనుభవం దగ్గరకు రాని స్థితిలో ఉన్నావేమో, నేడే ఆ కెరీతు వాగు దగ్గరకు వస్తే ప్రభు తప్పక నిన్ను ఒక సరైనటువంటి సాధనముగా మలచేవాడుగా ఉన్నాడు. ఒక సరైన స్థితిలో నిన్ను నడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అక్కడ గమనించినప్పుడు విధవరాలి జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. అనగా ఆకలి చేత అలమటిస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆ కరువు కాలం అంతా దేవుడు ఆశ్చర్యకరంగా, అద్భుతంగా పోషించాడు. దేవుడు ఈ దినాన నిన్ను కూడా పోషిస్తున్నాడు. ఈనాడు మనకు ఉన్నటువంటి ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితులు గమనించినప్పుడు కూడా, లేక ఈ కరోనా వైరస్ అనేటువంటి ఈ యొక్క పరిస్థితులను గమనించినప్పుడు కూడా దేశంలో కరువు, లేక ప్రజల్లో కరువు, లేక ఆత్మీయ కరువు ఉంది ఈనాడు మానవుని జీవితాన్ని గమనించినప్పుడు ఆత్మీయంగా దేవుని వాక్యము అనేటువంటి లేమి అనేటువంటి కరువు చేత మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఎంత విచారకరం. దేవుడు సమృద్ధికరమైన ఆహారాన్ని, సమృద్ధికరమైనటువంటి ఈ యొక్క ఆహారాన్ని ఆయన మనకిచ్చి ఉండగా ఆ సమృద్ధి ఆహారాన్ని భుజించక కరువు చేత ఎండిపోయిన స్థితిలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఓ నా కుమారుడా, నా కుమార్తె, ఈ దినాన్ని నీవు నా దగ్గరకు వస్తే కెరీతు వాగు దగ్గర నిన్ను ఒక సరైనటువంటి గొప్ప సాధనముగా నేను నిన్ను మలుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వస్తావా? ఈ దినాన్ని వస్తావా? నువ్వు ఆ కెరీతు వాగు దగ్గరకు రావడానికి ఇష్టపడతావా? ఇష్టపడితే నేడే ప్రభు నీ మాటకు బట్టి, ఈ నీ తీర్మానాన్ని బట్టి నిన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు. కెరీతు వాగు దగ్గరకు వచ్చిన ఏలియాను పోషించాడు దేవుడు కాకోలము ద్వారా. కెరీతు వాగు దగ్గరకు నీవు వస్తే దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. సమృద్ధి జీవము చేత, సమృద్ధికరమైనటువంటి శ్రేష్టమైన ఆహార పదార్థములతో ఆయన నిన్ను పోషించగలిగిన సమర్థుడు. ఆశ్చర్యంగా, అద్భుతంగా దేవుడు ఏలియాను పోషించిన దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ పోషిస్తాడు. ఇంకా ఆ వాగు దగ్గరకు రాకుండా నీవు ఉన్నావేమో, కెరీతు అనుభవం నీ జీవితంలో లేదేమో. కెరీతు అనేటువంటి అనుభవంలోనికి నీవు వస్తే గొప్ప మేలు క్రీస్తులో పొందగలుగుతాం. కాబట్టి ఆ విధవరాలను మనము గమనించినప్పుడు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యకరుడో, దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాన్ని అక్కడ జరిగించాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాలం ఆలోచన చేద్దాం సహోదరి, సహోదరుడా. కెరీతు అనుభవం చాలా అవసరం. కాబట్టి ఇక్కడ గమనించినప్పుడు దేవుని నమ్మకత్వాన్ని, దేవుని వాగ్దానాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కాబట్టి ఆ వాగ్దానమును బట్టి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మూడవదిగా దేవుని నీతి. దేవుని నీతి ఈ లోకంలో నెరవేరాలంటే ప్రతి జీవితంలో కూడా ఒక కెరీతు వాగు ఎదురవ్వాలి. ఆ వాగు దగ్గర తమ్మును తాము దేవుని క్రమశిక్షణకు అప్పగించుకోవాలి. ఆ వాగు దగ్గర దేవునితో ఏకాంతపు సన్నిధి అనుభవించి దేవుని స్వరము వినగలుగుతాం, దేవుని స్వరూపాన్ని పొందగలుగుతాం, దేవుని శక్తిని విడుదల చేసే విశ్వాసవీరులుగా అభిషేకించబడతాం. ఎక్కడనగా కెరీతు వాగు దగ్గర. కాబట్టి కెరీతు వాగు అది మనకొక అది బోధనశాల అనేటువంటిది గమనించాలి. లేక అది మనకు బోధించేది, మనకు నేర్పేటువంటిది, లేక మన జీవితాన్ని ఒక క్రమశిక్షణ, లేక దేవుని స్వరము వినిపించేటువంటి స్థలం అది. ఉదయకాలం ఆ స్థలం దగ్గరకు నీవు వస్తావా? ఆ స్థలం దగ్గరకు వస్తే ఆయన స్వరూపాన్ని పొందగలుగుతావు, ఆయన అభిషేకాన్ని పొందగలుగుతావు, ఆయన స్వరాన్ని వినగలుగుతావు. అంత మాత్రమే కాకుండా ఆయన ద్వారా గొప్ప కార్యములు నీ జీవితంలో అనుభవించేవాడుగా ఉంటావు. యేసు ప్రభుల వారు కూడా తాను పరిచర్యలోనికి రాకముందు యేసు ప్రభు జీవితంలో కూడా ఒక కెరీతు వాగు ఎదురైంది. ఏంటి ఆ కెరీతు వాగు అనగా అరణ్యం. ఒకవేళ మనము లేఖన భాగాల్లో మత్తయి సువార్తలో మనం గమనించినప్పుడు అప్పుడు యేసు
అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసు ప్రభువు తన తండ్రి పని ప్రారంభించక ముందు తనను తాను తండ్రి క్రమశిక్షణకు అప్పగించుకున్నాడు. అరణ్యమనే కెరీతు వాగు దగ్గరికి నడిపించబడ్డాడు. అరణ్యమనే కెరీతు వాగు దగ్గర 40 పగుళ్ళు 40 రాత్రులు దేవుని క్రమశిక్షణను పొందాడు, దేవుని నడిపింపును పొందాడు. ఎంత గొప్ప కార్యం ఎంత గొప్ప శిక్షణో ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారే తండ్రి దగ్గర అక్కడ నేర్చుకోగలిగాడు. దైవ కుమారుడైన యేసు ప్రభు 40 దినముల అరణ్యములో అపవాది చేత శోధింపబడ్డాడు. కఠినమైన ఉపవాసముతో, ప్రార్థనతో, తండ్రితో ఏకాంతముగా గడిపాడు. తండ్రి శక్తిని, తండ్రి అధికారాన్ని, తండ్రి దైవత్వాన్ని పొందుకొని అభిషేకించబడ్డాడు. అపవాదిని ఓడించాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. సువార్తను, స్వస్థత కార్యాలను విజయవంతంగా జరిగించాడు. కారణం అరణ్యమనే కెరీతు వాగు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలకు అంకురార్పణ చేసింది అనేటువంటిది గమనించాలి. అనగా యేసు ప్రభు జీవితంలో అరణ్యం అనేటువంటి కెరీతు వాగు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను వెదజల్లింది, ఆధ్యాత్మిక ఆశీర్వాదాల చేత నింపినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని క్రమశిక్షణ కొరకు కెరీతు వాగు అనే గాఢాంధకారలోయలో ప్రయాణించని విశ్వాస జీవితం పరిపూర్ణం కాదు. యోబును మనం గమనించినప్పుడు సకల ఐశ్వర్యాలతో తూలుతూగుతున్నప్పుడు కేవలం వినికిడి చేత దేవుని ఆరాధించాడు. కానీ గాఢాంధకార లోయలోనే దేవునితో అత్యంత సన్నిహితంగా యోబు నడిచాడు. తన సృష్టికర్తను కల్లారా చూశాడు. ఆయన చెప్తున్న మాట, వినికిడి చేత నిన్ను గూర్చి నేను వింటిని, అయితే ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను. సహోదరుడా, సహోదరి, దేవుని క్రమశిక్షణ అనే కెరీతు వాగు దగ్గరికి నీ వస్తే, వినికిడి చేత దేవుని వాక్యాన్ని నీ వింటే, వినికిడి చేత నీవు దేవుణ్ణి ఆరాధన చేస్తే ఆయనను కల్లారా చూసే భాగ్యాన్ని పొందుతాం. యోబు ప్రభువును చూసే భాగ్యాన్ని పొందాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు తాను ప్రేమించిన వారిని తన మహిమార్థమై క్రమశిక్షణ కొరకు కెరీతు వాగుల వద్దకు నడిపిస్తాడు. దేవుని క్రమశిక్షణకు తమను అప్పగించుకునే వారు ధన్యులు. ఈ శిక్షణ కాలంలో దేవుని వాక్యం, ప్రార్థన, దేవుని సహవాసం అనే ఆధ్యాత్మిక అనుభవాలతో విశ్వాసి పరిపూర్ణత చెందుతాడు. కాబట్టి ఈ దినాన ఇంకా ఈ శిక్షణ నీ జీవితంలో లేదేమో, ఈ శిక్షణ కాలంలో నీవు లేనటువంటి స్థితిలో, కెరీతు వాగుకు అప్పగించుకోకుండా నీవు జీవిస్తూ ఉన్నావేమో, ఉదయకాలం ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, కెరీతు వాగు దగ్గరకు వస్తేనే నీవు సరైన రీతిలో మలచబడతావు. కెరీతు వాగు దగ్గరకు వస్తే సరైన రీతిలో నేను నిన్ను మలుస్తానని ప్రభు పిలుస్తూ ఉండగా, ఆ కెరీతు వాగు దగ్గర ఆయన వాక్యాన్ని, ఆయనతో ఏకాంత ప్రార్థనను, ఆయన సహవాసాన్ని నీవు పొందాలని ప్రభునామమును మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, కెరీతు వాగుల యొద్ద ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు కృంగిపోవద్దు. వాగులు ఎండిపోగానే ప్రక్కదారులు ఎతకద్దు. నమ్మశక్యము కాని ప్రతికూల పరిస్థితుల్లో అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఏంటి అబ్రహాము నమ్మదగని నమ్మశక్యము కానటువంటి మాటలనగా, అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు. శారా తన యొక్క జీవితంలో స్త్రీధర్మం నిలిచిపోయిన స్థితిలో ఉంది. అయితే అటువంటి సమయంలో ప్రభు దేవాది దేవుడు అబ్రహాంతో చెప్తున్న మాట, మీదటికి కాలమున నీ యొక్క ఒడిలో నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడన్నప్పుడు శారా నవ్వింది. అయితే అబ్రహాం నమ్మాడు. అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. అనగా ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా, సాధ్యము కాని వాటినైనా మన దేవుడు సాధ్యపరచగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. అయితే ఉదయకాలం ప్రభు దగ్గరకు రా. ఈ ఉదయకాలం ప్రభువును చేరు. ఈ ఉదయకాలం ఆ కెరీతు వాగులు అనేటువంటి అనుభవంలోనికి నీవు వస్తే, ఏ విధవరాలను పోషించిన దేవుడు, ఏలియాను పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. యోబు వినికిడి చేత విని దేవుని కన్నులారా చూసి, అంత మాత్రమే కాకుండా తనకు కలిగిన గాఢాంధకారపు లోయల్లో, తనకు కలిగిన శ్రమల్లో, తనకు కలిగిన ఇబ్బందుల్లో, తనకు కలిగిన సమస్తమైనటువంటి గాయములో కూడా దేవునితో అత్యంత సన్నిహితంగా యోబు నడిచినవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి విశ్వాసముతో దేవుని గణపరుద్దామా?
ఇటువంటి విశ్వాసముతో మనము జీవించడానికి తీర్మానం చేసుకుందామా? దేవుడు ఇతరుల జీవితాలు గిన్నె నిండి పొర్లేంతకరంగా ఆశీర్వాదకరంగా ఉంచేవాడుగా ఉన్నాడు. మనము కూడా ఇతరుల జీవితాల్లో గిన్నె నుండి పొర్లేంతగా ఆశీర్వాదకరంగా ఉందాం. అందుకే ఇర్మియా గ్రంథములో ప్రభు అంటాడు, 29వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మిమ్మల్ని గూర్చి, ప్రతి మనిషిని గూర్చిన సంగతులు ఆయన ఉద్దేశించినవాడు. తల్లి గర్భములో ఉండగానే ఆయన మన దినములను మన జీవితాల్లో నియమించినవాడు. ఉదయకాలం సహోదరి సహోదరుడా ఆలోచన చేద్దాం. ఇక్కడ ఇర్మియా భక్తునితో ప్రభు చెప్తున్న మాట, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలు నేను మీకు ఇస్తానంటున్నాడు. ఉదయకాలం ప్రభు దగ్గరకు వస్తావా? ఉదయకాలం ప్రభును సమీపిస్తావా? ఉదయకాలం ప్రభువా, నైనా నా జీవితంలో కెరీతు వాగు అనుభవానికి నన్ను నడిపించయ్యా. ఏలియాను పోషించిన వాడవు నీవే, ఏలియాను నైనా సంరక్షించిన వాడవు నీవే, ఏలియాను కాపాడిన వాడవు నీవే, విధవరాలి ప్రాణము పోకుండా ఆమెను కరువు కాలమంతా పోషించిన సమర్థుడువు నీవే. నేను కూడా నా జీవితంలో కూడా నైనా కెరీతు వాగు అనుభవాన్ని దయచేయి. నా జీవితంలో కూడా ఆ కెరీతు వాగు దగ్గరకు చేరేటువంటి ఆ గొప్ప కృపను నీవు దయచేయని ఈ ఉదయకాలం ప్రభుని అడిగితే, ఆ విధవరాలు జీవితంలో ఆమె పొందిన మేలు, యోబు తన యొక్క శిక్షణ కాలములో అనగా కెరీతు వాగు అనే అనుభవంలో యోబు ఏ విధంగా ఆ యొక్క శిక్షణను పొంది తర్వాత దేవుని ఆశీర్వాదం ఏ విధంగా అనుభవించాడో నీవు కూడా తప్పక అట్టి మేలులు పొందుతావు. అట్టి మేలుకరమైన స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తుండగా, నేడే ప్రభువా నా జీవితంలో కెరీతు వాగుల దగ్గరకు నడిపించి నన్ను కూడా ఒక సరైన రీతిలో సరైన రీతిలో నన్ను నడిపించని నీ ప్రభుని అడిగితే, ప్రభు నమ్మదగిన వాడు, తప్పక నీ ప్రార్థన విని జవాబిస్తాడు. కాబట్టి ఉదయకాలం కెరీతు వాగు దగ్గర ఏలియాను దేవుడు పోషించి ఆ తరువాత కరువులో సారేపాతుకు నడిపించిన దేవుడు ఆ సారేపాతులో ఆ విధవరాలు కుటుంబాన్ని పోషించడానికి తగిన శిక్షణ, తగిన జ్ఞానమును, తగిన ఒక గొప్ప ఓర్మిని, సహనాన్ని దేవుడు ఏలియాకి ఇచ్చాడు. నీ జీవితంలో కూడా అట్టి ఓర్మి, సహనాన్ని క్రీస్తులో పొందాలి అంటే కెరీతు వాగు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర నేర్చుకొని ఆ ప్రభువిచ్చే శ్రేష్టమైనటువంటి ఆ దీవెన నీ జీవితంలో పొందాలని ప్రభునామను బట్టి హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మళ్ళీ ప్రభా వాక్యంలో ఉండే సర్వసత్యాన్ని మాకు తెలియచేసావు. నీకు వందనాలు. చెప్పబడిన మాటలు వ్యర్థము కాకుండా ప్రతి ఒక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయి. నేను ఆ కెరీతు వాగు దగ్గర ప్రతి ఒక్కరూ రాగలిగే భాగ్యాన్ని దయచేయం. కెరీతు వాగును సమీపించే కృపను దయచేయం. కెరీతు వాగులో మళ్ళీ ప్రభా నీతో సహవాసం చేసే కృపను దయచేసి మళ్ళీ ప్రభా కెరీతు వాగు దగ్గర ఒక మంచి శిక్షణను పొంది ముందున్న దినాల్లో ప్రభా నీకు సాక్షులుగా వెలిగే భాగ్యాన్ని అనుగ్రహించున్నాయని నీకు వందనాలు. ఉదయకాలం మళ్ళీ విన్న వాక్యంలో ఉన్న అంతరార్థాన్ని, పరమార్థాన్ని ప్రతి ఒక్కరు గ్రహించుకొని వారి జీవితాలు నీ వాక్యం ద్వారా సరిచేసుకొని నేను గణపరిచే భాగ్యాన్ని దయచేయం. మరి ముఖ్యంగా మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి మళ్ళీ కరోనా వైరస్ బారి నుండి విడుదల దయచేసి నిర్మూలపరిచి మళ్ళీ భద్రత, నీ కాపుదల దయచేయి. మరి ముఖ్యంగా మళ్ళీ ప్రభు ప్రతి ఒక్క బిడ్డ ఇటువంటి పరిస్థితుల్లో తమ విశ్వాసాన్ని కోల్పోకుండా నేను ఆ విశ్వాసంలో కర్తైన నీ వైపు చూస్తూ నిన్ను గణపరిచే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని యొక్క, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క, ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మని యొక్క ప్రేమాకృపను సహవాసం చేరివచ్చిన పిల్లకు మరి విశేషముగా ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీద ఇప్పుడు ఎల్లప్పుడు నీ కృప సదాకాలము తోడై ఉండును గాక. ఆమె. అందరికీ వందనాలు.